ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అంత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి అసూలు బాధిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. కానీ ఈరోజు ఆ చరిత్ర మర్చిపోయి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వైపు మనం ఆలోచించే పరిస్థితి కమ్యూనిస్టులు దిగజారిపోయారని ఒక బాధ కలుగుతాం. అది దిగజారుడు అనే పదం కరెక్ట్ కాదు. అది దిగజారుడు అనే అవసరమే మాకు లేదు. కమ్యూనిస్టులుగా దిగజారితే మేము కమ్యూనిస్ట్ పార్టీ ఇందాక చెప్పాను, మేము కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండం. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నామంటేనే మాకు ఒక కమిట్మెంట్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం అనేది ఎవరెన్ని పార్టీలు మారుతూ ఉంటారు, అధికారం ఎటువంటి అటు పోతారు, కానీ మేము అట్లా చేయం. కానీ అదే సమయంలో ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉద్యమాల్లో మన ఆర్టీసీ ఉంది, మీకు ఉదాహరణ చెప్తున్నాను. అది పరిపక్వతకు వచ్చింది. పరిపక్వతకు వచ్చినప్పుడు వెనక్కిపోయే సమస్య లేదు. అట్లనే ఇప్పుడు మీరు చెప్పిన ఒడ్ల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఇప్పుడు రైతాంగానికి సంబంధించి మీరు వెళ్ళి తెలుసుకోండి. స్థానికంగా క్షేత్రస్థాయిలో ఆ రైతుల పక్షాన్ని వీళ్ళు మిగిలిన వాళ్ళు వచ్చి ఒక స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో మా ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, లేకపోతే మేము బలంగా ఉన్న ప్రతి చోట మేమే మా రైతు సంఘాలే వాళ్ళ తరపున ఉండి పోరాటం చేస్తున్నాం.